మనం గత ఆదివారం సమాధి ముందు లేదా సమాధి తర్వాత అనే సంగతులను విన్నాం. ఆ వెలుగులోనే ఈ లేఖన భాగమును చదివించి ఉన్నారు. యేసు ప్రభు సమాధిని జయించినాడు, మరణమును ఓడించినాడు, పాపమును ఓడించినాడు, అపవాదిని ఓడించినాడు. ఆయన మరి చేసిన ఈ కార్యం వలన మనకు లభించిన ఆధిక్యత 20వ అధ్యాయంలో మనం ఆదివారం కొన్ని సంగతులను చూసినాం. అయితే ఇక్కడ రాయబడిన సంగతులు ఎలాగున్నాయనంటే, ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా అన్నారు. యేసు ప్రభును నమ్ముకున్న మన జీవితాల్లో యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు మన ద్వారా కోరుతున్నది ఏంటంటే, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మరి అలాంటి వెలుగులో ఇక్కడ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇక యేసు ప్రభువును కలుసుకొనుటకు వారు ఆయుత్తంగా ఉన్నారా, వారు సిద్ధంగా ఉన్నారా అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో అప్పటికే యేసు ప్రభు ఈ మాటలు మరి నా సహోదరులకు చెప్పుమని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఆ మాటలు యేసు ప్రభు, ఇదిగో నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ సంగతులు చెప్పు అని అంటాడు. 17వ వచనంలో కనబడుతుంది, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యేసు ప్రభు మగ్దలేని మరియకు చెప్పినాడు, నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు అన్నాడు. యేసు ప్రభు సహోదరులు ఎవరు అని అంటే, ఆయనను విశ్వాసం ఉంచినవారు, ఆయన నమ్మిక ఉంచినవారు. అయితే వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు మాటలు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు కూడి ఉన్నారు. వారు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసినారు అని రాయబడింది. మనం ఇంట్లో ఉంటే తలుపులన్నీ మూసుకుంటాం. ఇక్కడ శిష్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఇంట్లో కూడి ఉన్నారు. వారు ఎవరి నిమిత్తమై తలుపులు వేసినారంటే, యూదులకు భయపడి అని రాయబడింది. యూదులకు భయపడి వారు తలుపులు మూసినారు. ఎందుకు వారు అలాగూ చేసినారు అని అంటే, అప్పటికే వారు యేసు ప్రభువును సిలువ వేసినారు కనుక, యేసు ప్రభువును మరి సిలువపై చంపినారు అని వారందరూ కూడా భయక్రాంతులై మరి ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా వారు యూదులకు భయపడి తలుపులు మూసినారు అన్నారు. అంటే వారు అలాగూ భయపడాలా యూదులకు అని అంటే కాదు. వారు 3వ అధ్యాయంలో చూస్తే వారు ధైర్యంగా యేసు ప్రభు సువార్తను ప్రకటించినారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం. వారందరూ మరి వారు ప్రకటించిన ఆ మాటలు విని చూచి ఆశ్చర్యపోయినారు. 3వ అధ్యాయంలో మనం చూస్తే కొన్ని మాటలు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చదువుదాం. చూడండి పిల్లలు, 3వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ వచనం నుంచి చదువు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చి, పేతురు వీరిని చూచి, ప్రజలారా, ఇట్లు నేను ఇశ్రాయేలీలారా, మీరు విన్న విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడికనైనను వీనికి బలము ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారని అబ్రహాము, ఇసాకు, యాకోబు అని వారి దేవుడు, అనగా మన పితరులకు దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని చెప్తూ వారు ఈ సంగతులన్నీ 3వ అధ్యాయంలో మాట్లాడతారు. 17వ వచనంలో వచ్చేసరికి, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసి నాకు తెలియను అని చెప్పి స్వార్థను చెప్తూ
4వ అధ్యాయంలోకి వచ్చేసరికి పేతురు యోహానును బంధించి తీసుకుపోయి చెరసాలలో వేసి పిలిచి, మీరు ఎట్లా చేసినారు ఈ కార్యం చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు ధైర్యంగా యూదుల సమాజ మందిరం ఎదుట, యూదుల ఎదుట యేసు ప్రభువుని గురించి చెప్తారు. ఇక్కడ యోహాను సువార్తలో వీరు యూదులకు భయపడి తలుపును మూసుకున్నారు అనే సంగతిలో నేను తెలియజేయాలనుకున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనము మన జీవితాల్లో తలుపులు ముయ్యాలి. దేనికి ముయ్యాలి అని అంటే, యూదులకు భయపడి అని రాయబడి. యూదుల భక్తి ఎందుకు యూద ఆచారం ఎలాంటిది అని అంటే, యూదులు మరి లూకాసు వార్త మరి 18వ అధ్యాయంలో చూస్తే ఎలాగూ మారిపోయినారు వాళ్ళు అని అంటే, యేసు ప్రభు ఉపమానంలో చెప్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయం యేసు ప్రభు యూదుల యొక్క చరిత్రనంతటినీ కూడా మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతి ఎలా కనబడుతుందంటే, వారు పరిచయులుగా ఎంత భయంకరంగా మారినారు అని అంటే, యేసు ప్రభు ఉపమాన రీతిగా వారిని గురించి మాట్లాడుతూ 18వ అధ్యాయంలో ఒక సంఘటన తెలియజేస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటున్నాను. యేసు ప్రభు యూదులను ఎలాగో ఈ చిత్రపటంలో చూపిస్తూ ఉన్నాడు అని అంటే, పరిచయుని వల్ల చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు యూదులను పరిచయులుగా తీసుకొచ్చినారంటే, వీరు ఎలాగో మారిపోయినారు అని అంటే, మేము చోరులం కాము, అన్యాయస్తులం కాము, వ్యభిచారులం కాము, ఇతరుల మనుషుల వల్ల మేము లేము, లేదా నా పక్కకు నిలబడిన ఈ సుంకరి వల్ల మేము లేము అంటే, వాళ్ళను వారు స్వనీతిగా మాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనే వెలుగులో వచ్చి ఇశ్రాయేలీయులు లేదా యూదులందరూ నిలబడినారు. భూలోకములో మాకంటే గనులు ఎవరు లేరు, దేవుడు మమ్మల్నే ఎన్నుకున్నాడు, దేవుడు మమ్మల్నే పిలుచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి అహముతో వారు ఎలా వెళ్ళిపోయినారు అని అంటే, వారి నీతిని బట్టి, వారి స్వనీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థానంలో వచ్చి నిలబడి. ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన శిష్యులు ఏం చేస్తున్నారంటే, వాటన్నిటికీ ఏం చేస్తా ఉన్నారట, తలుపులు వేస్తా ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన సమాధిలో నుండి జయించి సమాధిని ఓడించి బయటికి వచ్చిన తర్వాత యేసు ప్రభువును నమ్ముకున్న మనము చేయాల్సిన పని ఏంటంటే, మనము తలుపులు వేయాలి. ఎవరికి తలుపులు వేయాలంట? ఆచారాలు వేయాలి. శిష్యులు మొట్టమొదటిగా చేసింది ఏంటంట? తలుపులు వేసిన. యేసు ప్రభు సమాధి తర్వాత జరిగింది ఏంటంటే, తలుపులు మూయబడాలి. ఆచారాలకు తలుపులు మూయాలి. ఏమి ఆచారాలు? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం వేటిని వదిలిపెట్టినామో, మన భక్తి జీవితంలో మనం ఇంతకు మునుపు దేవుడు అని కొలిచిన వెలుగులో ఏమేమో చేసినాం. మనం అనేక క్రియలు జరిగించిన, ఇలాగూ చేయకపోతే ఏమైపోతుందో, ఈ కార్యం చేయకపోతే ఏమైపోతుందో అని మనం భయపడి చేసినాం ప్రియులు. ఇవన్నిటినీ ఏం చేయాలంట? తలుపులు మూయాలి. యేసు ప్రభు సమాధి నుంచి జయించిన తర్వాత శిష్యులు చేసిన మొట్టమొదటి పని అదే. వారు తలుపులు, దే క్లోజ్, దే షట్ ద డోర్స్ అని రాయబడి. యూదుల ఆచారాలకు వారు తలుపులు వేసేసినారు.
యేసు ప్రభుని నమ్ముకున్న వాడు ఈ భూలోకములో తన జీవితంలో తాను ఎలా ఉండాలి అని అంటే దేవుని కొరకై మరి తన ఆచారాలన్నింటినీ వదిలిపెట్టాలి. అందుకే పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట పేతురు మాట్లాడతాడు. వారు తలుపులు వేసినారా అని చెప్పడానికి నిదర్శనంగా పేతురు రాసిన పత్రికలోనే చూద్దాం. చూడండి, ఆ శిష్యులలో ఒకడు ఎవరు అని అంటే పేతురే. పిల్లలు మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా అంటాడు. ఏమంట? పితృపారంపర్యము నుండి వచ్చుచున్న మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. అంటే యేసు ప్రభు నమ్మకమునకు మన ప్రవర్తన ఎలా ఉందో దానిని విడిచిపెట్టి ఆయన ఏమంటున్నాడంటే వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిందిరని మీరు ఎరుగుదురు కదా. తలుపులు వేయబడము అంటే మన జీవితంలో మనం ఏం చేస్తాం? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనంతటినీ వదిలిపెట్టాలి. యేసు ప్రభు నమ్మకమునకు అబద్ధం ఆడుతున్నావే వదిలిపెట్టాలి. యేసు ప్రభు నమ్మకమునకు ఆచారాలు ఉన్నాయేమో నీకు, యేసు ప్రభు నమ్మకమునకు ఇంట్లో చేసే కార్యాలు ఎలా ఉండేనో అవన్నిటికీ ఏం చేయాలంట? దూరం పెట్టాలి. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి రావాలంటే అర్పణ లేకుండా రాలేరు. వాళ్ళు ఇశ్రాయేలు దేవుని సన్నిధికి రావాలి అని అంటే ఉత్త చేతులతో రాకూడదు. ఇప్పుడు వారి ఆచారాలన్నీ ఏమైపోయినాయంట? బంధించబడినాయి. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యేసు ప్రభు సమాధిలో నుండి బయటికి వచ్చిన వెలుగు ప్రియుల. సమాధి వెలుపల ఉన్నవన్నిటినీ కూడా వదిలిపెట్టాలి. యేసు ప్రభు నమ్మకమునకు నేను ఏమేమి చేసినానో, యేసు ప్రభు నమ్మకమునకు నా జీవితం ఏమేమై ఉండిందో అవన్నిటినీ కూడా ఏం చేయాలంట? తలుపు మూసి బంధించాలంటాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సెలవిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్తే యేసు ప్రభు చక్కని మాటలు అక్కడ సెలవిస్తాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త యేసు ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమనగా 5వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ పరిసయ్యుడు 18వ అధ్యాయంలో ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేనెంతో గొప్పవాడను, నేనెంతో ఘనుడను, నేను ఇదిగో పక్కకు ఇగో అన్యుల లాంటి వాడను కాను, నా పక్కకు నిలబడిన ఈ సుంకరి లాంటి వాడను కానని డంబపు మాటలు మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభు నమ్మిన వాడు వాటికి తెరదించి ఏం చెప్ప ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంట? ఆత్మ విషయమై దీనులైన వారు. ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో, అందుకే యేసు ప్రభు తాను సువార్తలో అన్నాడు, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనము ఈ లోక సంబంధమైన వాటికి అన్నిటిలో కూడా తలుపులు ముయ్యాలి అని అంటే అదిగో ప్రాచీనవన్నీ వదిలిపెట్టి దేని కొరకు పరిగెత్తాలంట? ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, ఇదిగో నేను వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచి, వెనుకేముంది అంటే నా పాపపు జీవితం ఉంది, వెనుకేముందంటే దేవునికి ఇష్టమైనది లేదు, వెనకలేముందనంటే నాకే ఇష్టమైనది లేదు. మీరు ఒక్కసారి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన పాత జీవితంలో తిరిగి చూస్తే ఎట్లా కనబడుతుంది? ఎంతో అసహ్యంగా కనబడుతుంది. నేను ఇలాగూ చేసినానా? కనుక ప్రభువును నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఈ శిష్యులు ఏం చేసినారంటే, వారు మరి యేసు ప్రభు వారి మాటలు విని వారు ఏం చేసినారంట? తలుపులు మూసుకున్నారు. ఎవరు వచ్చినారంటే తలుపులు మూస్తే యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు అనంట? ఆయన వచ్చి నీ మాటలు నా మాటలు వింటాడు. వారు మరి కూడుకొని ఉండగా అక్కడ రాయబడింది, యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పారు. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ఆచారాలకు మనము తలుపులు వేసి
మన జీవితాల్లో మనము ఒక పటిష్టగా దేవుని కొరకు నిలబడతాం. అప్పుడు ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. ఎలాంటి సమాధానం ఇది? ఎఫెసీ పత్రిక మరి 5వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ సంగతులు చెప్తాడు. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అంటూ, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని పౌలు మాట్లాడతారు. మీరు పూర్వమందు ఏమై ఉన్నామంట? చీకటి. మరి ఇశ్రాయేలీలందరూ ఎలాగున్నారు? యేసు ప్రభువును నిజంగా వారు ఎరగనప్పుడు ఎలాగున్నారంటే, వారి జీవితాల్లో యేసు ప్రభువును నమ్మిన తర్వాత వారి జీవితాలు మారినాయి. శిష్యులు ఎలాగున్నారంటే ఇప్పుడు తలుపులు మూసినారు. ఎలాంటి స్థితి కంట? ఇదిగో మీరు పూర్వమందు చీకటై ఉంటుంది కనుక ఇప్పుడు వెలుగు సంబంధమైన. సో ప్రభువును నమ్ముకున్న నేను, మనమందరమును కూడా మన భక్తి జీవితంలో యేసు ప్రభుతో సమాధానంగా ఉండాలి. యేసు ప్రభు నాకు వచ్చి సమాధానం అని చెప్పాలి అని అంటే నేనేం చేయాలంట? తలుపులు ముయ్యాలి. తలుపు ముయ్యకపోతే వేరేవాడు వచ్చి ఆ తలుపులో మరి ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఆ ఇల్లు ఊడ్చి చక్కపెచ్చబడి మంచిగా అలంకరించబడితే ఆ ఇంట్లో ఎవరూ లేనందున ఏమైనాడంటే అపవాది, అదిగో వాడు ఒక్కడే కాకుండా 7 ఆత్మలను తీసుకొని వచ్చి అతని స్థితి మొదటి స్థితి కంటే ఎంతో భయంకరంగా మారింది అని చెప్పబడి. కనుక ప్రియులారా, ప్రభువును నమ్ముకున్న నా జీవితంలో యేసు ప్రభుతో నాకు సమాధానం ఉండాలి అని అంటే, యేసు ప్రభుతో నేను నెమ్మదిగా నా భక్తి జీవితం సాగాలి అంటే ఏం చేయాలంట? తలుపులను ముయ్యాలన్నమాట. నా పాత జీవితం ఏమై ఉండిందంట? చీకటి ఉంది. ఇప్పుడు ఏమై ఉన్నామంట? ఎంత చక్కగా ఉందా ప్రియులారా. పౌలు మాట్లాడుతూ, ఇదిగో ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు ఏమై ఉన్నామంట? ఇప్పుడు వెలుగై ఉన్నాం, వెలుగు సంబంధులమై ఉన్నాం. యేసు ప్రభు నా మధ్యలోనికి రావాలంటే ఏముండాలంట? నా దగ్గర వెలుగు ఉండాలి. ప్రియుల, ఆ వెలుగు ఉండాలి అని అంటే నేను తలుపులు ముయ్యాలి. తలుపులు ముయ్యకపోతే నా జీవితంలో ఏది కూడా, మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని అంటాడు. ప్రభువు నమ్ముకున్న మనము తలుపులు వేసుకున్నామా? వేసుకోకపోతే మనము యేసు ప్రభుతో సమాధానం ఉండలేము. డిడ్ ఐ క్లోజ్ ఎవ్రీథింగ్? లోకంలో ఉన్న ఆచారాలకు, లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలకు, లోకంలో ఉన్న వాటి అన్నిటి కొరకై నేను తలుపులు ముయ్యకపోతే యేసు ప్రభుతో సమాధానం ఉండలేదు. సమాధిలో నుండి వెడలిన సంగతి ఏంటంట? తలుపులు ముయ్యాలి. దేనికి ముయ్యాలంట? నా భక్తి జీవితంలో యేసు ప్రభుతో సమాధానం ఉండాలి అని అంటే నేను తలుపులు మూసి ప్రభు కొరకే ముందుకు సాగు. దేవుడి మాటలు మన కొరకే దీవించును. ఆమేన్.